Hi, superposition theorem. ఓకే, సూపర్పొజిషన్ థియరం గురించి చూస్తే ఇక్కడ ఒకసారి స్టేట్మెంట్ చెక్ చేయండి. ఇన్ ఎనీ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ ఆర్ సర్క్యూట్ హ్యావింగ్ మల్టిపుల్ ఇండిపెండెంట్ సోర్సెస్ ద రెస్పాన్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ విల్ బీ ఈక్వల్ టు ద ఆల్జీబ్రైక్ సమ్ ఆఫ్ ద రెస్పాన్సెస్ ఆఫ్ దట్ ఎలిమెంట్ బై కన్సిడరింగ్ వన్ సోర్స్ అట్ ఎ టైమ్. ఇక్కడ క్లియర్, ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఇది లీనియర్ బైలాటరల్ నెట్వర్క్. ఓకే, ఈ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్లో ఇండిపెండెంట్ సోర్సెస్, మల్టిపుల్ ఇండిపెండెంట్ సోర్సెస్ ఉంటేనే సూపర్పొజిషన్ థియరం అనేది చేయగలము. సింగిల్ సోర్స్ ఉంటే చేయలేము. ఇక్కడ చూడండి, వోల్టేజ్ సోర్స్ ఒకటి, కరెంట్ సోర్స్ ఒకటి, 2 సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ సర్క్యూట్లో మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయని మీనింగ్. ఇలా మల్టిపుల్ సోర్సెస్ ఉన్న సర్క్యూట్ని మనం సూపర్పొజిషన్ థియరం అప్లై చేసి సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు థియరం ఏం చెప్తుంది? సూపర్పొజిషన్ థియరము ఈ సర్క్యూట్లో ఇండిపెండెంట్ సోర్సెస్ ఎన్నైతే ఉన్నాయో అన్నిసార్లు ఈచ్ ఇండిపెండెంట్ సోర్స్ యూజ్ చేసుకొని మనం సర్క్యూట్ని సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2 సోర్సెస్ ఉన్నాయి, 6 volts 3 amps కరెంట్స్, ఒక వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్ ఉంది. ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేద్దామంటే 6 volt సోర్సెస్ని యాక్టివ్ చేద్దాం. రిమైనింగ్ ఆల్ సోర్సెస్, ఎయిదర్ వోల్టేజ్ సోర్సెస్ ఆర్ కరెంట్ సోర్సెస్, అన్నిటిని కూడా మనము వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్తో రీప్లేస్ చేద్దాం, అంటే ఇన్యాక్టివ్ చేయాలి. కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ సర్క్యూట్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిట్ కాబట్టి ఓపెన్ సర్క్యూట్. అదే వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ సర్క్యూట్ చేద్దాం, ఎందుకంటే అది వోల్టేజ్ సోర్స్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది 0. నేను ఇక్కడ రాస్తాను క్లియర్గా. వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ సర్క్యూట్, ఎందుకంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది 0. కరెంట్ సోర్స్కి నేను సి అని రాస్తాను ఎగ్జాంపుల్గా, ఐ అనుకుందాం పోనీ, ఐ అనేది కరెక్ట్. సో కరెంట్ సోర్స్కి అయితే ఓపెన్ సర్క్యూట్, ఎందుకంటే దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది కాబట్టి. క్లియరా? సో ఇక్కడ నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఏదైనా సర్క్యూట్లో ఒక సోర్స్ని ఇన్యాక్టివ్ చేయాలి, డీయాక్టివేట్ చేయాలి అంటే దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్తో మనం రీప్లేస్ చేయాలి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏంటనేది మీకు క్లియర్ ఇక్కడ చెప్పాను. వోల్టేజ్ సోర్స్ అయితే ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 అనగానే మీకు మైండ్లో రావాల్సింది షార్ట్ సర్క్యూట్. ఓకే, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ అనగానే మీకు మైండ్లో రావాల్సింది ఓపెన్ సర్క్యూట్. క్లియర్? సో కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ సర్క్యూట్, వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ సర్క్యూట్. ఓకే, కమింగ్ టు బ్యాక్, మనం ఏం చేద్దాం, ఈ సర్క్యూట్లో ఒక సోర్స్ని యాక్టివ్ చేద్దాం, 6 volt సోర్స్ని యాక్టివ్ చేసి రిమైనింగ్ అన్ని సోర్సెస్ని ఇన్యాక్టివ్ చేసి, అంటే వాటికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ రీప్లేస్ చేసి రిమైనింగ్ మిగిలిన సర్క్యూట్ని మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు అసలు ఈ క్వశ్చన్లో ఏం ఫైండ్ చేయాలి? ఫైండ్ ద వోల్టేజ్ అక్రాస్ ద 4 ohm రెసిస్టర్. ఓకేనా? దీని యొక్క వోల్టేజ్ అనేది మనం ఫైండ్ చేయాలి. సో ఈ కంప్లీట్ సర్క్యూట్లో వోల్టేజ్ రావాలంటే ఇక్కడ థియరం ఏం చెప్తుంది? ఇండివిజువల్ సోర్సెస్ అప్లై చేసి, అంటే స్టెప్ 1లో మనం చేస్తున్నాం చూసారా, అప్పుడు స్టెప్ 1లో చేస్తున్నప్పుడు V1 వస్తుంది. ఓకేనా? స్టెప్ 2 అంటే ఇంకో సోర్స్ ఉంది కదా, సెకండ్ సోర్స్ యాక్టివ్ చేసి మిగతా సోర్సెస్ ఇన్యాక్టివ్ చేసి ఫైండ్ చేస్తే వచ్చిన సొల్యూషన్లో వోల్టేజ్ V2 అవుతుంది. ఇక్కడ 2 సోర్సెస్ ఉన్నాయి కాబట్టి V1 + V2 ఓకే ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ అంటే మనం ఇంక 2 సోర్సెస్ పెట్టి సాల్వ్ చేయక్కర్లేదు. ఓకేనా? ఇప్పుడు టోటల్ వోల్టేజ్ ఈజీగా వచ్చేస్తుంది మనకి. అంటే కాంప్లెక్స్ సర్క్యూట్స్ని సాల్వ్ చేయాలంటే, మల్టిపుల్ సోర్సెస్ ఉన్నప్పుడు సాల్వ్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఈ థియరం యూజ్ చేసుకొని మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. 4 ohms అక్రాస్గా వోల్టేజ్ అనేది ఇక్కడ ఈజీగా ఫైండ్ చేయొచ్చు సూపర్పొజిషన్ థియరం యూజ్ చేసుకొని. ఓకేనా? డిఫరెంట్ థియరమ్స్ ఉన్నాయి, ఈచ్ థియరం అప్లై చేసి మనం చేయొచ్చు. ఓకేనా? సో మనం ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఏది మనకు కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ స్టెప్ 1 when 6 volt voltage source is active. ఓకేనా? అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ ఒక వోల్టేజ్ సోర్స్ మనం యాక్టివ్లో ఉంచాము, అలాంటప్పుడు మనం ఫైండ్ చేయాల్సిన వోల్టేజ్ V1 అవుతుంది. ఓకేనా? రిమైనింగ్ సోర్స్ అన్నీ కూడా మనం ఇన్యాక్టివ్ చేయాలి. ఇప్పుడు ఇమీడియట్గా మనం రీప్లేస్మెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి 3 amps కరెంట్ సోర్స్ అనేది రిమూవ్ చేస్తాం కదా, రిమూవ్ చేసేస్తే దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంతా ఇన్ఫినిటీ కాబట్టి ఓపెన్ సర్క్యూట్ చేసేయాలి. ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది. ఓకేనా? ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి ఇంకా దీంతో మనకు పని లేదు. నెక్స్ట్ ఇక్కడ 4 ohm రెసిస్టర్, ఇక్కడ 8 ohm రెసిస్టర్ ఉంది. ఓకేనా? వోల్టేజ్ అనేది 6 volts. మనం ఫైండ్ చేయవలసింది ఏంటి? వోల్టేజ్ అక్రాస్ 4 ohms రెసిస్టర్. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ చేస్తే మనకి V1 వస్తుంది. ఇక్కడ మనం ఇది సింపుల్ సర్క్యూట్ కాబట్టి మీకు నచ్చిన విధంగా చేయొచ్చు. ఇది ఎలా ఉందంటే 4, 8 అనేది సిరీస్లో ఉండి దానికి అక్రాస్గా 6 volts ఉంది కాబట్టి దీనికి వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేయొచ్చు, లేదా
నోడల్ అనాలిసిస్ అప్లై చేయొచ్చు, లేదా మెష్ అనాలిసిస్ అప్లై చేయొచ్చు. నేను ఎప్పుడు కూడా మెష్ అనాలిసిస్కి ప్రిఫర్ చేస్తాను. ఓకేనా, ఇది కరెంట్ ఐ అనుకోండి. ఇప్పుడు మనం ఫైండ్ చేద్దాం కరెంట్ అనేది. సో మెష్ అనాలిసిస్ అప్లై చేస్తే మెష్ అనాలిసిస్ మళ్ళీ మీకు రిమైండ్ చేయాలంటే చూడండి, మెష్ అనాలిసిస్ అప్లై చేయాలంటే ఒక లూప్ ఉండాలి. ఓకేనా, ఆ క్లోజ్ లూప్లో వోల్టేజ్ సోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద వోల్టేజ్ డ్రాప్స్. ఇక్కడ వోల్టేజ్ సోర్సెస్ అనే ఏమున్నాయి, 6 volts వోల్టేజ్ సోర్స్ ఒకటే ఉంది. 6 volts ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్, సమ్ ఆఫ్ ద వోల్టేజ్ డ్రాప్స్ అంటే 8 ohms రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఎంత, ఐ ఇంటూ ఆర్, వి ఈక్వల్ టు ఐఆర్ కదా, ఐ ఇంటూ ఆర్. ఓకేనా, 8I ప్లస్ ఇంకొక వోల్టేజ్ డ్రాప్ ఉంది 4 into I. కరెక్టా, 8I ప్లస్ 4I. ఇప్పుడు ఏమవుతుంది, 6 ఈజ్ ఈక్వల్ టు 12I. దట్ ఎంప్లాయిస్ I ఈజ్ ఈక్వల్ టు 6/12. సో 6 2s are 12, 1/2 0.5. రైట్, దిస్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద లూప్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు కావాల్సింది అల్టిమేట్గా వోల్టేజ్ V1 కావాలి. V1 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 4 into I, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 into I అంటే 0.5. సో 2 volts. స్టెప్ 1లో వచ్చిన వోల్టేజ్ అనేది 2 volts. ఓకే, ఇప్పుడు స్టెప్ 2. స్టెప్ 2లో ఏం చేయాలి, 3 amps కరెంట్ సోర్స్, 3 amps కరెంట్ సోర్స్ ఈజ్ యాక్టివ్. ఓకేనా, 3 amps. అప్పుడు మనకు వచ్చే వోల్టేజ్ V2 అనుకుందాం. ఓకేనా, ఈ టైంలో మళ్ళీ సర్క్యూట్ని రీడ్రా చేద్దాం. ఓకే, సో 8 ohms రెసిస్టర్, 4 ohms రెసిస్టర్. ఇక్కడ వచ్చే కరెంట్ సోర్స్ని మనం యాజ్ ఇట్ ఈజ్ ఉంచేద్దాం, ఎందుకంటే ఇది యాక్టివ్ ఉంది కాబట్టి. వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ రీప్లేస్ చేయాలి కాబట్టి అది షార్ట్ సర్క్యూట్ అని మీకు ముందే చెప్పాను. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏం చేద్దాం, ఎలిమెంట్స్ వాల్యూస్ వేసేద్దాం. ఇది V2 అనుకోండి, ఇది V1 అనుకోండి, ఇది 3 amps. ఓకే, ఇది ఒక సర్క్యూట్, మన రిజల్టెంట్ సర్క్యూట్. ఈ సింపుల్ సర్క్యూట్లో ఇప్పుడు మీరు వోల్టేజ్ అక్రాస్ 4 ohms ఫైండ్ చేయాలి. ఓకేనా, ఇది చూడండి 8 ohms 4 ohms అనేది ప్యారల్గా ఉన్నాయి, దానికి ప్యారల్ కరెంట్ సోర్స్ ఉంది. ఇక్కడ మీరు కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయొచ్చు, లేదా నోడల్ అనాలిసిస్ కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా, ఇది నోడ్ ఫామ్ అయింది కాబట్టి V2 అనుకుంటే, నోడల్ అనాలిసిస్కి ఏంటి, సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ టు ద నోడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ డ్రాపింగ్ లీవింగ్ ఫ్రమ్ ద నోడ్. అప్లై నోడల్ అనాలిసిస్ at node V2. ఓకే, సో V2 కింద రిఫరెన్స్ నోడ్ ఏంటి, రిఫరెన్స్ నోడ్ ఇది కాబట్టి అది 0నే. సో V2 minus 0 divided by 8 plus V2 minus 0 divided by 4 is equal to entering is 3. ఇక్కడ నేను ఎలా చేశానంటే కరెంట్ అనేది ఇలా లీవ్ అయిపోతుంది అనుకున్నాను. ఓకేనా, కరెంట్ ఇలా లీవ్ అయిపోతున్నప్పుడు ఇక్కడ కరెంట్ కావాలంటే మనకి ఓమ్స్లో ఏంటి, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 nodes డివైడెడ్ బై ద రెసిస్టెన్స్ అంటే V/R. 8 ohmsకి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఎంత, V2 minus 0, ఇటువైపు 0 కాబట్టి V2 minus 0 డివైడెడ్ బై 8 అనేది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది 8 ohms రెసిస్టర్ అంటే వోల్టేజ్ బై రెసిస్టెన్స్. అలానే V2 minus 0/4 చేస్తే మనకి వోల్టేజ్ బై రెసిస్టెన్స్ అనేది కరెంట్ వచ్చింది. ఈ రెండు కరెంట్లు కూడా లీవ్ అయిపోతున్నాయి. అండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటరింగ్ కరెంట్ ఇది 3 amps. సో దీన్ని కొంచెం సాల్వ్ చేయండి. V2/8 ప్లస్ V2/4 ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఎంప్లాయిస్, సో క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయండి దీన్ని. V2 0.375 ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఎంప్లాయిస్ V2 ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ 8 volts. ఓకే, సో V2 ఏమో 8 volts, V1 ఈజ్ ఈక్వల్ టు 2 volts. ఓకేనా, అంటే V1 ప్లస్ V2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ లోడ్. సో VT ఈజ్ ఈక్వల్ టు V1 అంతా 2 ప్లస్ V2 అంతా 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 volts. సో వోల్టేజ్ అక్రాస్ ద 4 ohm రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చెప్పొచ్చు, 10 volts. ఓకేనా, మీకు ఆల్రెడీ ఆన్సర్ పైన మెన్షన్ చేశాను, V ఈక్వల్ 10 volts అని. సో మ్యాచ్ అయిపోయింది. సో దట్స్ ఇట్ గైస్. ఇన్ కేస్ నీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయు, నేను దానికి రిప్లై ఇస్తాను. క్లియర్, థ్యాంక్ యూ.